వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో ఏపీడిఎస్సి 2025 ఎస్జిటిలో వచ్చినటువంటి సైన్స్ సోషల్ బిట్స్కు ఆన్సర్ చూద్దాము. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చను, మానవునిలో ఫలదీకరణము ఇక్కడ జరుగుతుంది. మానవునిలో ఫలదీకరణము ఇక్కడ జరుగుతుంది. మరి దీనికి ఆన్సరు, ఫస్ట్ వన్ ఆన్సర్ ఇక్కడ ఫాలోపియన్ నాళము. ఫాలోపియన్ నాళము. సో మానవునిలో ఫలదీకరణము ఫాలోపియన్ నాళంలో జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్ చూద్దాము. రెడ్ డేటా బుక్. రెడ్ డేటా బుక్ ఈ జీవులకు సంబంధించినది. రెడ్ డేటా బుక్ ఏ జీవులకు సంబంధించిందంటే అది సమీప భవిష్యత్తులో అంతరించేవి. ఫస్ట్ ఆన్సర్ ఇక్కడ సమీప భవిష్యత్తులో అంతరించేటువంటి జీవుల గురించి తెలిపేటువంటిదే రెడ్ డేటా బుక్ అన్నమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. నేరుగా ఆహారాన్ని జీర్ణం చేయలేని జీర్ణరసము. నేరుగా ఆహారాన్ని జీర్ణం చేయలేని జీర్ణరసము. మరి దీని పేరేమంటే సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ పైత్యరసము. పైత్యరసం అనమాట. నేరుగా ఆహారాన్ని జీర్ణం చేయలేని జీర్ణరసం పేరు పైత్యరసము. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. హృదయానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. హృదయానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. మనకి ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్ థర్డ్ వన్ ఇక్కడ, మూడోది ఏదైతే ఉంటుందో ఇది మనకు హృదయానికి సంబంధించి సరికాని వాక్యం అనమాట. చూద్దాము. హృదయము ఫ్లోరాతో కప్పబడి ఉంటుంది. హృదయము ఫ్లోరాతో కప్పబడి ఉంటుంది అంటే ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. మరి మిగతావి 1, 2, 4 ఈ 3 కూడా హృదయానికి సంబంధించినటువంటి సరైనటువంటి వాక్యాలు అనమాట. మరి చూద్దాము. ఫస్ట్ వన్, కుడికర్ణిక ఆమ్లజని రహిత రక్తాన్ని కలిగి ఉంటుంది. చూడండి, కుడికర్ణిక ఆమ్లజని రహిత రక్తాన్ని కలిగి ఉంటుంది, సరైన అంశము. సెకండ్ వన్ కూడా ఎడమ జఠరిక ఆమ్లజని సహిత రక్తాన్ని కలిగి ఉంటుంది. ఇది కూడా సరైనదే. ఎడమ జఠరిక ఆమ్లజని సహిత రక్తాన్ని కలిగి ఉంటుంది. తర్వాత ఫోర్త్ వన్, ఎడమ జఠరిక ఊపిరితిత్తులు తప్ప మిగిలిన అన్ని శరీర భాగాలకు రక్తాన్ని పంపు చేస్తుంది. చూడండి, ఎడమ జఠరిక ఊపిరితిత్తులు తప్ప అంటే ఊపిరితిత్తులు కాకుండా మిగిలినటువంటి అన్ని శరీర భాగాలకు కూడా రక్తాన్ని పంపు చేస్తుంది. ఏదంటే అది ఎడమ జఠరిక. మరి థర్డ్ వన్ ఏముంది ఇక్కడ, హృదయం ఫ్లోరాతో కప్పబడి ఉంటుంది అంటే ఇక్కడ ఇది రాంగ్. ఇది ఇక్కడ ఏంటి మనకి ఊపిరితిత్తులు ఫ్లోరాతో కప్పబడి ఉంటాయి. సో ఇది సరైనదనమాట ఇది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సరైన జతను గుర్తించండి. సరైన జతను గుర్తించండి. మరికి ఇచ్చినటువంటి కొన్ని వ్యాధులు, వాటికి కారకాలు ఉన్నాయి ఇక్కడ. మరి దీంట్లో సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ. చూడండి, సరైన జత ఇక్కడ ఏమంటే ఇక్కడ మలేరియా ప్రోటోజోవా. మలేరియా ప్రోటోజోవా. సరే, ఇది సరైనది. మిగతా 3 కూడా రాంగ్ అనమాట ఇక్కడ. మరి కలరా దానికి కారకం, తర్వాత హెపటైటిస్ వైరస్ అనమాట. ఇది సేమ్ వస్తుంది చూడండి ఇక్కడ. అది సెకండ్ మాత్రం కరెక్ట్ ఇక్కడ, మలేరియా ప్రోటోజోవా. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఇది సేంద్రియ ఎరువును ఉపయోగించడం వల్ల కలిగే ఫలితం కాదు. ఇది సేంద్రియ ఎరువును ఉపయోగించడం వల్ల కలిగే ఫలితం కాదు. మరి ఏదంటే అది దీనికి ఆన్సరు థర్డ్ ఇచ్చినాడు ఇక్కడ, స్నేహపూర్వక సూక్ష్మజీవుల సంఖ్యను తగ్గించడము. చూడండి, స్నేహపూర్వక సూక్ష్మజీవుల సంఖ్యను తగ్గించడం అనేటువంటిది సేంద్రియ ఎరువును ఉపయోగించడం వల్ల కలిగేటువంటి ఫలితం కాదనమాట. మరి సేంద్రియ ఎరువును ఉపయోగించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఇక్కడ ఏమనంటే 1, 2, 4 చూద్దాం. ఇక్కడ మనం నేల ఆకృతిని మెరుగుపరచడము, తర్వాత నేలను గుల్ల బారేటట్లు చేయడము, తర్వాత నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని పెంచడము. కాబట్టి 1, 2, 4 ఇవన్నీ కూడా సేంద్రియ ఎరువును ఉపయోగించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు అనమాట. కానీ థర్డ్ వన్ మాత్రము రాంగ్ అనమాట అది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బ్లాక్ రియాక్షన్లో ఉపయోగించే రసాయన పదార్థము. బ్లాక్ రియాక్షన్లో ఉపయోగించేటువంటి రసాయన పదార్థము. మరి దీనికి ఆన్సరు థర్డ్, సిల్వర్ నైట్రేట్. సిల్వర్ నైట్రేట్. బ్లాక్ రియాక్షన్లో సిల్వర్ నైట్రేట్ అనేటువంటి రసాయన పదార్థాన్ని ఉపయోగిస్తాం. తర్వాత ప్రోటీన్ క్యాలరీ లోపం పోషకాహార లోప వ్యాధిని గుర్తించండి. ప్రోటీన్ క్యాలరీ పోషకాహార లోప వ్యాధిని గుర్తించండి. దీనికి పేరు ఏమంటే ఫస్ట్ వన్ మెరాస్మస్. ప్రోటీన్ క్యాలరీ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి పేరు ఏమంటే ఇక్కడ మెరాస్మస్ అనమాట. మెరాస్మస్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మాంసాహారి, శాకాహారి మరియు ఉభయహారులను వరుసగా గుర్తించండి. చూడండి, మాంసాహారి, శాకాహారి మరియు ఉభయహారులను వరుసగా గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ సెకండ్, పులి, మేక, మానవుడు. మాంసాహారి పులి, శాకాహారి మేక, ఉభయహారి మానవుడు అనమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి దీనిని ఉత్పత్తి చేస్తాయి. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి దీనిని ఉత్పత్తి చేస్తాయి అంటే మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ, హైడ్రోజన్ను. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తాయి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో సరైన వాక్యములు గుర్తించండి. మరి ఏ బి ఇచ్చినాడు ఇక్కడ. మరి దీంట్లో ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ. సెకండ్ ఏమంటే ఏ సరైంది, బి సరికాందంటే ఇక్కడ
ఏ మాత్రమే సరైంది, బి సరికానిది అంటే ఇక్కడ మరి ఫస్ట్ ఏ ఏమి ఇచ్చినట్టు ఇక్కడ క్లినికల్ థర్మామీటర్ను మానవ శరీర ఉష్ణోగ్రతను కొలుచుటకు ఉపయోగిస్తారు. చూడండి ఇది సరైన వాక్యం. ఇది స్టేట్మెంట్ 1. క్లినికల్ థర్మామీటర్ను మానవ శరీర ఉష్ణోగ్రతను కొలుచుటకు ఉపయోగిస్తారు, సరైంది. మరి బి రాంగ్ అనమాట. బి ఒకసారి చూద్దాము. క్లినికల్ థర్మామీటర్ను వేడిపాల ఉష్ణోగ్రతను కొలుచుటకు కూడా ఉపయోగించవచ్చండి, ఇది రాంగ్ అనమాట. ఫస్ట్ మాత్రమే ఏ మాత్రమే సరైంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇది ఘర్షణను పెంచదు, ఇది ఘర్షణను పెంచదు. మరి దీనికి ఆన్సర్ 4th వన్ గ్రాఫైట్. గ్రాఫైట్ అనేది ఘర్షణను పెంచదు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. క్రింది ప్రవచనం ఏ, కారణం ఆర్ ఆధారంగా సరైన సమాధానం ఎంచుకోండి. మరి దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఇచ్చినా ఇక్కడ ఫస్ట్ ఏముందంటే ఏ మరియు ఆర్లు సరైనవి మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ, అంటే రెండు సరైనవి ఇక్కడ. మరి చూద్దాము. నైలాన్ను పారాచూట్ తాళ తయారీలో వాడతారు. చూడండి, నైలాన్ను పారాచూట్ తాళ తయారీలో వాడతారు, కరెక్ట్ ఇది. మరి దీనికి కారణం రీజన్ కూడా నైలాన్ దారం స్టీలు తీగ కంటే బలమైనది, ఇది కూడా సరైనది. సో ఏ బి రెండు కూడా ఏ ఆర్ రెండు కూడా సరైనవి, ఏకు ఆర్ కారణము అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. మెరుపులు ఏర్పడు సందర్భంలో ఈ కదలికలు గమనించబడతాయి. మెరుపులు ఏర్పడే సందర్భంలో ఏ కదలికలు గమనించబడతాయి అంటే మరి దీనికి ఆన్సరు థర్డ్ ఏ డి. మరి చూద్దాం ఏ ఇచ్చినాడు ఇక్కడ. మేఘాల ఎగువ అంచుల వద్ద ధనావేశము, తర్వాత మేఘాల దిగువ అంచుల వద్ద రుణావేశము. కాబట్టి మెరుపులు ఏర్పడే సందర్భంలో మేఘాల ఎగువ అంచుల వద్ద ధనావేశం ఏర్పడితే మేఘాల దిగువ అంచుల వద్ద రుణావేశము ఏర్పడుతుందన్నమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఆంధ్ర కాశ్మీర్గా పేరొందిన పర్యాటక ప్రాంతము. ఆంధ్ర కాశ్మీర్గా పేరొందినటువంటి పర్యాటక ప్రాంతం పేరేమిటి? దీనికి ఆన్సరు సెకండ్ లంబసింగి. లంబసింగి అనేటువంటి ప్రాంతము ఆంధ్ర కాశ్మీర్గా పేరొందినటువంటి పర్యాటక ప్రాంతం. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక రోజులో గల సెకనుల సంఖ్య. ఒక రోజులో గల సెకనుల సంఖ్య. మరి దీనికి ఆన్సర్ 86,400. థర్డ్ వన్ ఆన్సరు 86,400. తర్వాత క్వశ్చన్ చూద్దాము. విజ్ఞాన శాస్త్రము మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని నిర్వచించిన వారు. విజ్ఞాన శాస్త్రము మనం ఎలా ఉండాలో నేర్పేటువంటి జ్ఞానరాశి అని నిర్వచించిన వారు ఎవరంటే దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఐన్స్టీన్. ఐన్స్టీన్ అనేటువంటి శాస్త్రవేత్త విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పేటువంటి జ్ఞానరాశి అని చెప్పడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. విద్యార్థులు పాఠంలోని వివిధ భావనల గురించి సాధారణీకరణము ఏర్పరచుట ఈ దశలో జరుగుతుంది. విద్యార్థులు పాఠంలోని వివిధ భావనల గురించి సాధారణీకరణం ఏర్పరచుట ఈ దశలో జరుగుతుంది. మరి దీనికి ఆన్సర్ థర్డ్ ముగింపు మూల్యాంకనం. ముగింపు మూల్యాంకనం. విద్యార్థులు పాఠంలోని వివిధ భావనల గురించి సాధారణీకరణం అనేటువంటిది ముగింపు మూల్యాంకనం దశలో జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. పాఠ్యపుస్తకాల రూపకల్పన. పాఠ్యపుస్తకాల రూపకల్పన మార్గదర్శకాలలో లేనిది. చూడండి, పాఠ్యపుస్తకాలు రూపకల్పన మార్గదర్శకాలు లేనిది ఏమంటే ఇక్కడ మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చిన ఇక్కడ. సెకండ్ ఏమంది ఇక్కడ వ్యవస్థాపరమైన సంస్కరణలు చేపట్టేలా ఉండాలి. వ్యవస్థాపరమైన సంస్కరణ చేపట్టేలా ఉండేటువంటిది పాఠ్యపుస్తకాల రూపకల్పన మార్గదర్శకాలు లేదనమాట అది. మరి పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఉన్నటువంటి మార్గదర్శకాలు ఇక్కడ ఏమనంటే 1, 3, 4 ఒకసారి చూద్దాము. 1, 3, 4. మరి 1 ఏముందంటే పూర్వ జ్ఞానానికి ప్రస్తుత జ్ఞానానికి వారధిగా ఉండాలి. పూర్వ జ్ఞానానికి ప్రస్తుత జ్ఞానానికి వారధిగా ఉండాలి. తర్వాత థర్డ్ వన్ ప్రక్రియ నైపుణ్యాలు పెంపొందించేలా ఉండాలి. తర్వాత ఫోర్త్ వన్ అనుబంధ పఠనానికి అవకాశము ఉండాలి. కాబట్టి 1, 3, 4 పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఉన్నటువంటి మార్గదర్శకాలు అనమాట. కానీ సెకండ్ మాత్రము కాదది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక విద్యార్థి స్కేలును ఉపయోగించకుండానే చక్కగా గీతలు గీయగలిగాడు. దవే ప్రకారము ఇది ఏమంటే ఇది సరే థర్డ్ ఫోర్త్ ఇచ్చినాడు ఇక్కడ. స్వాభావీకరణం తర్వాత హస్తలాఘవం రెండు కూడా వస్తున్నాడు ఇక్కడ. స్వాభావీకరణం అదేవిధంగా హస్తలాఘవం అనేటువంటిది దీనికి సంబంధించిన అవసరం అవుతుందన్నమాట. ఒక విద్యార్థి స్కేలును ఉపయోగించకుండానే చక్కగా గీతాలు గీయగలిగితే అతనిలో దవ్య ప్రకారము స్వాభావీకరణం హస్తలాఘవం అనేటువంటి అభివృద్ధి చెందాయని అర్థం అన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. నియోజన పద్ధతికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. నియోజన పద్ధతికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ. సెకండ్ ఏముంది? ప్రతి విద్యార్థి ఒక సమస్యకు పరిష్కారం వెతకాలి. చూడండి ఇక్కడ నియోజన పద్ధతికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించమంటే దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ. ప్రతి విద్యార్థి ఒక సమస్యకు పరిష్కారం వెతకాలంటే ఇది రాంగ్ అనమాట ఇది. మరి నియోజన పద్ధతికి సంబంధించినటువంటి సరైన అంశాలు ఇక్కడ ఏమనంటే
1, 3, 4 చూద్దాం. ఇక్కడ మనం 1 ఏముందంటే వారంలో పూర్తి చేయడానికి వీలుగా ఉంటుంది, వారంలో పూర్తి చేయడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా థర్డ్ వన్ సన్నాహ భాగము, ప్రయోగశాల భాగం రెండు కూడా ఉంటాయి. తర్వాత 4th వన్ సూచన కార్డులు అందచేయబడతాయి. సో ఈ 3 కూడా సరైనవి. 2 మాత్రం రాంగ్ అనమాట అక్కడ. మరి విద్యా బోధనలో వస్తువులకు చిత్రాలకు ప్రాధాన్యతనివ్వాలి అది సూచించినటువంటి వారు. చూడండి, విద్యా బోధనలో వస్తువులకు చిత్రాలకు ప్రాధాన్యతనివ్వాలి అని సూచించిన వారు ఎవరంటే దీనికి ఆన్సర్. సో థర్డ్ వన్ ఫ్రోబెల్ పెస్టాలజీ. ఫ్రోబెల్ పెస్టాలజీ అనేటువంటి శాస్త్రవేత్తలు విద్యా బోధనలో వస్తువులకు చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినటువంటి వారు అనమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత ఏముందంటే ఉత్తమ పరీక్ష లక్షణమైన విశ్వసనీయత గురించి సరైన సమాధానం గుర్తించండి. చూడండి, ఉత్తమ పరీక్ష లక్షణమైన విశ్వసనీయత గురించి సరైన సమాధానం గుర్తించండి. మరి దీనికి ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఏబి 2 ఉన్నాయి ఇక్కడ. మరి ఇందులో ఏ సరైందంటే ఇక్కడ 1 ఇచ్చినాడు. ఇక్కడ 1 ఏముంది, ఇక్కడ ఏ మాత్రమే సరైందంటే ఇక్కడ ఏ సరైంది. మరి చూద్దాము. ప్రశ్నల సంఖ్య పెరిగితే విశ్వసనీయత పెరుగుతుంది. చూడండి, ప్రశ్నల సంఖ్య పెరిగితే విశ్వసనీయత పెరుగుతుంది. మరి సెకండ్ బి రాంగ్ ఇక్కడ. మరి ఏమి ఇచ్చినట్టు ఇక్కడ వ్యాసరూప ప్రశ్నల కంటే లక్ష్యాత్మక ప్రశ్నలకు విశ్వసనీయత తక్కువ. ఇది రాంగ్ అనమాట ఇది. మరి ఏ మాత్రమే సరైన సమాధానం. ఉత్తమ పరీక్ష లక్ష్యమైనటువంటి విశ్వసనీయత గురించి సరైన సమాధానం ఏ మాత్రమే అవుతుంది. ప్రశ్నల సంఖ్య పెరిగితే విశ్వసనీయత పెరుగుతుంది ఇదన్నమాట ఇది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. విజ్ఞాన శాస్త్ర పుస్తకంలో యూనిట్ నిర్మాణ క్రమంలో లేని అంశాన్ని గుర్తించండి. విజ్ఞాన శాస్త్ర పాఠ్యపుస్తకంలో యూనిట్ నిర్మాణ క్రమంలో లేని అంశాన్ని గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ థర్డ్ ఇచ్చినాడు ఇక్కడ అభ్యసన సూచికలు. చూడండి, ఇక్కడ విజ్ఞాన శాస్త్ర పాఠ్యపుస్తకంలో యూనిట్ నిర్మాణ క్రమంలో లేని అంశం ఏమంటే ఇక్కడ అభ్యసన సూచికలు అనమాట. మరి ఉన్నటువంటి అంశాలు ఏమనంటే 1, 2, 4. మరో చూద్దాం. ఇక్కడ మనం ప్రారంభ సన్నివేశం ఉండాలి, తర్వాత మీకు తెలుసు అనేటువంటిది ఉండాలి, అదేవిధంగా విశ్లేషించడము, పట్టికలు నింపడం, ఈ 3 కూడా 1, 2, 4 కూడా విజ్ఞాన శాస్త్ర పాఠ్యపుస్తకంలో యూనిట్ నిర్మాణ క్రమంలో ఉన్నటువంటి అంశాలు అనమాట. మరి థర్డ్ మాత్రము లేదు ఇక్కడ. మరి తర్వాత నెక్స్ట్ మనం సైన్స్ బిట్స్ అయిపోయినాయి. ఇప్పుడు సోషల్ బిట్స్ చూద్దాము. మరి సోషల్ బిట్స్లో ఫస్ట్ బిట్ ఏమంటే ఇక్కడ పక్షి ఖండంగా పిలువబడేటువంటి ఖండము. పక్షి ఖండంగా పిలువబడే ఖండం పేరు ఏమంటే మీకు తెలిసిందేది. ఫస్ట్ ఆన్సర్ ఇక్కడ దక్షిణ అమెరికా. దక్షిణ అమెరికాను పక్షి ఖండం అని అంటారు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22ను మనం ఎలా జరుపుకుంటామంటే దీనికి పేరు సెకండ్ వన్ ప్రపంచ ధరిత్రి దినోత్సవం. ప్రపంచ ధరిత్రి దినోత్సవము. ప్రతి సంవత్సరము ఏప్రిల్ 22ను మనము ప్రపంచ ధరిత్రి దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. భారత ప్రధాన భూభాగము ఈ అక్షాంశాల మధ్య కలదు. భారత ప్రధాన భూభాగము ఈ అక్షాంశాల మధ్య కలదు. మరి దీనికి ఆన్సర్ థర్డ్ ఇచ్చినాడు ఇక్కడ. థర్డ్ ఏమంటే 8 డిగ్రీ 4 మినిట్స్ ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీ 6 మినిట్స్ ఉత్తర అక్షాంశం మధ్యలో భారత ప్రధాన భూభాగము ఉంటుంది. సో ఆన్సర్ థర్డ్ కాబట్టి 8 డిగ్రీ 4 మినిట్స్ నార్త్ టు 37 డిగ్రీ 6 మినిట్స్ కూడా నార్త్ అనమాట. ఇది వీటి మధ్యలో భారత భూభాగము ఉంటుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఈ క్రింది వాణిలో ఒకటి చరిత్ర అధ్యయనానికి పురావస్తు ఆధారము. క్రింది వాటిలో ఏది చరిత్ర అధ్యయనానికి పురావస్తు ఆధారం అంటే మరి ఇక్కడ 4th వన్ ఇక్కడ శాసనాలు. క్రింది వాణిలో ఒకటి చరిత్ర అధ్యయనానికి పురావస్తు ఆధారం ఏదంటే ఇక్కడ శాసనాలు అనమాట ఇవి. సరే, తర్వాత క్వశ్చన్ చూద్దాము. బ్రిటిష్ వారికి మైసూరు పాలకులకు మధ్య జరిగిన యుద్ధాల సంఖ్య. చూడండి, బ్రిటిష్ వారికి మైసూరు పాలకులకు మధ్య జరిగిన యుద్ధాల సంఖ్య ఏంటంటే మొత్తం 4. సో 4 ఇక్కడ. సో 4 ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ప్రముఖ బౌద్ధ పండితుడు ఆచార్య నాగార్జునుడు వీరి కాలంలో నివసించాడు. సో దీనికి ఆన్సర్ థర్డ్ వను శాతవాహనులు. సరే, ప్రముఖ బౌద్ధ పండితుడు ఆచార్య నాగార్జునుడు శాతవాహనుల కాలంలో నివసించాడు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. 1857లో తిరుగుబాటు చేస్తున్న సిపాయిలతో కలిసి బ్రిటిష్ వారితో పోరాడిన బీహార్కు చెందిన జమీందారు. దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఇక్కడ కున్వర్ సింగ్. రైట్. 1857 బ్రిటిష్ తిరుగుబాటు చేసినటువంటి సిపాయిలతో కలిసి బ్రిటిష్ వారితో పోరాడినటువంటి బీహార్కు చెందినటువంటి జమీందారు ఎవరంటే కున్వర్ సింగ్. తర్వాత క్వశ్చన్ చూద్దాము. సిక్కుల సంస్కరణ సంస్థలైన మొదటి సింగ్ సభలు 1873లో ఇక్కడ ఏర్పడ్డాయి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ 4th వన్ ఇక్కడ అమృత్సర్లో. చూడండి, సిక్కుల సంరక్షణ సంస్థలైనటువంటి మొదటి సింగ్ సభలు 1873 1873లో అమృత్సర్లో ఏర్పడ్డాయి. తర్వాత క్వశ్చన్ చూద్దాము.
ఈ అధికరణ ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి ఉంటుంది. మరి దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఇక్కడ 163(1) ఆర్టికల్ అనేటువంటిది అధికరణ అనేటువంటిది గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి అనేటువంటిది ఉంటుంది. 163(1) ఆర్టికల్ అనమాట అది. సో గిరిజన తెగలకు సంబంధించి సరిగా జతపరచబడిన దానిని గుర్తించండి. గిరిజన తెగలకు సంబంధించి సరిగా జతపరచబడిన దానిని గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ కజకిస్తాన్ యుర్తా అనేటువంటి గిరిజన తెగలు కజకిస్తాన్ చెందినటువంటి వారని. ఇది సరిగా ఉంది, మిగతా 1, 3, 4 రాంగ్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిని జతపరచండి. సంస్థ పేరు తర్వాత ప్రదేశం ఉంది ఇక్కడ. మరి సరే చూద్దాం దీనికి ఆన్సర్ ఏముందంటే థర్డ్ ఇచ్చినాడు ఇక్కడ CAB. మరి ఫస్ట్ సభ ఏముంది ఇక్కడ బ్రహ్మసభ, దీని యొక్క ప్రదేశం కలకత్తా. తర్వాత ప్రార్థనా సమాజం ఇది బాంబేలో ఉంది. వేద సమాజం తర్వాత మద్రాస్ అనమాట. సో బ్రహ్మసభ కలకత్తా, తర్వాత ప్రార్థనా సమాజము బొంబాయి, తర్వాత వేద సమాజము మద్రాస్. తర్వాత క్వశ్చన్ చూద్దాము. పారిశ్రామిక విపత్తు బారిన పడకుండా తీసుకోవాల్సిన ప్రమాద నివారణ చర్య కానిది. చూడండి, పారిశ్రామిక విపత్తు బారిన పడకుండా తీసుకోవాల్సినటువంటి ప్రమాద నివారణ చర్య కానిది ఏమన్నాడు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ విష పదార్థాల నిల్వ సామర్థ్య నిర్వహణ ఫ్యాక్టరీ అధీనంలో ఉండాలి. ఇది రాంగ్ అనమాట. ఇది విష పదార్థాల నిల్వ సామర్థ్య నిర్వహణ ఫ్యాక్టరీ ఆధీనంలో ఉండాలంటే ఇది సరికాదనమాట. మరి విపత్తు బారిన పడకుండా తీసుకోవాల్సినటువంటి సరైన చర్యలు ఇక్కడ ఏమనంటే 1, 3, 4 ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఏమనంటే జనసాంద్రత అధికంగా ఉన్న నివాస ప్రాంతాలకు దూరంగా పారిశ్రామిక ప్రాంతాలు ఉండాలి. ఇది సరైనటువంటి స్టేట్మెంట్ అవుతుంది. అదేవిధంగా థర్డ్ వన్ ఇక్కడ విషపూరిత పదార్థాల నిల్వలకు సంబంధించి సమాచారాన్ని గూర్చి పరిశ్రమలకు సమీపంలో నివసించే వ్యక్తులకు తెలియాలి. రైట్, ఇది కూడా సరైనదే. మరి ఫోర్త్ వన్ పరిశ్రమలలో కాలుష్య నియంత్రణ చర్యలను మెరుగుపరచాలి. కాబట్టి ఈ 3 కూడా 1, 3, 4 3 కూడా సరైన అంశాలు అవుతాయి అన్నమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు మరియు సేవల విలువ సూచిక. మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినట్టు ఇక్కడ GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి వస్తువులు మరియు సేవల విలువ సూచిక ఏమంటే GDP అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒలింపియాడ్ డి గేజెస్ గురించి సరైన సమాధానం గుర్తించండి. ఒలింపియాడ్ డి గేజెస్ గురించి సరైన సమాధానం గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఇక్కడ ఫోర్త్ ఇచ్చినాడు ఇక్కడ. ఫోర్త్ ఏముంది AB 2 కూడా సరైనవంట. మరి చూద్దాము. ఫ్రాన్స్ విప్లవాత్మక రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించిన మహిళ. తర్వాత ఆమె స్త్రీ పౌర హక్కుల ప్రకటనను రచించింది. కాబట్టి AB 2 కూడా సరైనవి ఇక్కడ. ఒలింపియాడ్ డి గేజెస్ గురించి సరైన సమాధానం ఇక్కడ ఏమనంటే ఆమె ఫ్రాన్స్ విప్లవాత్మక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన మహిళ. అదేవిధంగా ఆమె స్త్రీ పౌర హక్కుల ప్రకటనను రచించింది. ఈ 2 కూడా సరైనవి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. వోల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తీర్పు దీనికి చెందినది. చూడండి, వోల్గా టెల్లిస్ తర్వాత వోల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తీర్పు దేనికి సంబంధించిందంటే అది దేనికి చెందిందంటే అది మరి థర్డ్ ఆన్సర్ ఇక్కడ జీవన భృతి పొందడము జీవించే హక్కుల భాగము. చూడండి, జీవన భృతి పొందడము జీవించే హక్కుల భాగం అనమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. సిమ్లీపాల్ బయో రిజర్వ్ ఇక్కడ ఉన్నది. సిమ్లీపాల్ బయో రిజర్వ్ ఎక్కడ ఉందంటే దీనికి ఆన్సర్ సెకండ్ ఇక్కడ ఒరిస్సాలో ఉంటుంది. సిమ్లీపాల్ బయో రిజర్వ్ ఇక్కడ అంటే ఒడిస్సాలో. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. భారతదేశపు పార్లమెంట్ అధికార భాషా బిల్లును ఆమోదించిన సంవత్సరము. భారతదేశపు పార్లమెంటు అధికార భాషా బిల్లును చూడండి, భారతదేశపు పార్లమెంట్ అనేటువంటిది అధికార భాషా బిల్లును ఆమోదించిన సంవత్సరం ఎప్పుడంటే దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ 1963 1963వ సంవత్సరం అనమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. పాఠశాల వాతావరణంలోనికి తీసుకొచ్చిన జీవిత అంశమే ప్రాజెక్టు అని చెప్పిన వారు. చూడండి, పాఠశాల వాతావరణంలోనికి తీసుకొచ్చినటువంటి జీవిత అంశమే ప్రాజెక్టు అని చెప్పిన వారు ఎవరంటే దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఇక్కడ. ఫస్ట్ ఏముందంటే బెల్లాట్ అనేటువంటి వారు పాఠశాల వాతావరణంలోనికి తీసుకొచ్చినటువంటి జీవిత అంశమే ప్రాజెక్ట్ అని చెప్పారనమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. బోధనలో ప్రధానంగా ఉండవలసినటువంటి అంశాలు. మరి దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ ఫోర్త్ ఇచ్చినాడు ఇక్కడ ABC అంట. మరి ABC ఏమన్నా ఇక్కడ బోధకుడు, బోధనా అంశము, బోధనా వ్యూహము. చూడండి, బోధనలో ప్రధానంగా ఉండవలసిన అంశాలు ఏమంటే బోధకుడు ఉండాలి, బోధనా అంశం తర్వాత బోధనా వ్యూహం. ఈ 3 కూడా
ముఖ్యమైన అంశాలు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ప్రాజెక్టు పని ఇందులో భాగం. ప్రాజెక్టు పని దేనిలో భాగం అంటే నిర్మాణాత్మక మూల్యాంకనము, ఫార్మేటివ్ అసెస్మెంట్లో ప్రాజెక్టు పని ఒక భాగం అనమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఉన్నత తరగతులలో సాంఘిక సామాజిక శాస్త్ర ప్రత్యేక శాస్త్రాలుగా బోధించవచ్చు అని తెలిపినటువంటి వారు ఎవరంటే దీనికి ఆన్సర్ సెకండ్ కొఠారీ కమిటీ. కొఠారీ కమిటీ అనేటువంటిది ఉన్నత తరగతులలో సాంఘిక సామాజిక శాస్త్రాలు ప్రత్యేక శాస్త్రాలుగా బోధించవచ్చు అని తెలిపిందనమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక ఋతువులో ఒక ప్రాంతం యొక్క వర్షపాతము, ఉష్ణోగ్రత, వాయుపీడనములను సూచించే పటము. మరి దీనికి ఆన్సర్ థర్డ్ శీతోష్ణ పటం అనమాట. ఒక ఋతువులో ఒక ప్రాంతం యొక్క వర్షపాతము, ఉష్ణోగ్రత, వాయుపీడనములకును సూచించే పటం ఏమంటే శీతోష్ణ పటం అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ప్రకృతి, మానవుడు, సమాజం మధ్య గల సంబంధాలను ఇది అధ్యయనం చేస్తుంది. చూడండి, ప్రకృతి, మానవుడు, సమాజం మధ్య గల సంబంధాలను ఏది అధ్యయనం చేస్తుందంటే దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ భూగోళ శాస్త్రము జాగ్రఫీ అనమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. అసైన్మెంట్లకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. మరి దీనికి మనకు ఏబిసిడి 4 ఉన్నాయి ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఫోర్త్ ఏబిసిడి 4 కూడా సరైనవంట. మరి చూద్దాము. ఫస్ట్ ఏముంది ఇక్కడ అధ్యయన నియోజనాలు. దీనికి సంబంధించిన అంశం ఏమిటి ఇక్కడ విద్యార్థుల అభ్యసన స్థాయిపై ఆధారపడి ఉంటాయి. చూడండి, అధ్యయన నియోజనాలు అంటే అధ్యయన అసైన్మెంట్ అనేటువంటిది విద్యార్థుల అభ్యసన స్థాయిపై ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా పునర్విమర్శన నియోజనాలు ఇవి విద్యార్థుల అవగాహన స్థాయిని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. చూడండి, పునర్విమర్శన నియోజనాలు విద్యార్థుల అవగాహన స్థాయిని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా సవరణాత్మక నియోజనాలు ఇవి విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా సన్నాహక నియోజనాలు ఇవి కొత్త అంశం నేర్చుకోవడానికి పునాదిగా ఉపకరిస్తాయి. సో ఇవి సైన్స్ సోషల్ వచ్చిన బిట్స్ అనమాట. మీకు వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.